హలో ఫ్రెండ్స్, రోజంతా యాక్టివ్గా ఉండడం అందరికీ సాధ్యం కాదు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నేటి వేగవంతమైన జీవితంలో మనుషుల అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. తిన్నామా అంటే తిన్నామనిపిస్తూ వర్క్ బిజీలో గడిపేస్తున్నారు. ఆఫీస్లో లేదా వర్క్ ఫ్రమ్ హోమ్లో గంటల తరబడి ఒకే దగ్గర కూర్చొని పనిచేయడం, ఏదో ఒక సమయంలో తినడం, ఇంటికి రావడం, కంటి నిండా నిద్రపోకుండా అర్ధరాత్రి వరకు ఫోన్లోనే చూడటం, మరీ ముఖ్యంగా అర్ధరాత్రి వరకు ఫోన్నే చూస్తూ దాన్ని పక్కలోనే పెట్టుకొని పడుకోవడం, మళ్ళీ ఉదయం లేవడం, ఆఫీసుకు వెళ్ళడం, ఇలాంటి లైఫ్ స్టైల్నే లీడ్ చేస్తున్నారు చాలామంది. ఇలా మనం అనుసరించే అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే అనేక వ్యాధులు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మన రోజువారీ అలవాట్లలో కొన్ని అలవాట్లను మార్చుకుంటే దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించవచ్చు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఉదయాన్నే కొన్ని పనులు చేసి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డైలీ మార్నింగ్ రొటీన్లో కొన్ని అలవాట్లను చేర్చాలి. దీనివల్ల మీ శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉదయాన్నే లేవగానే ఒక గ్లాస్ నీటిని తాగాలి. ఈ అలవాటు ఖచ్చితంగా ఉదయం మీ దినచర్యగా ఉండాలి. నీరు మనకు ఉత్తేజకరమైన ప్రారంభాన్ని ఇస్తుంది, ఎందుకంటే నీరు శరీరానికి రవాణా వ్యవస్థగా పనిచేస్తుంది. అలాగే ప్రతిరోజు ఒకే టైంకి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. ఈ టైమింగ్స్ మీ బాడీకి అలవాటు అవుతుంది. దీంతో స్లీప్ క్వాలిటీ కూడా పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. రోజు రాత్రి కనీసం 7 నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. అలాగే మీ డైలీ మార్నింగ్ రొటీన్లో వర్కౌట్ అనేది మీ శక్తిని పెంచడంతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది మీ ఫిట్నెస్ స్థాయిని బట్టి యోగా, వాకింగ్, వ్యాయామం ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన శరీరం కోసం పోషకాహారం కూడా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీ ఇష్టానుసారంగా తినడం కంటే సమతుల్యమైన ఆహారం తినండి. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, వారంలో 2 సార్లు చేపలు ఇలా చేర్చుకోవాలి. అలాగే ఆల్కహాల్, సిగరెట్లు మానేస్తే మరీ మంచిది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల వినియోగాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. అలాగే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందుగా గుర్తించడం, నివారించడం మంచిది. అందుకే హెల్త్ చెకప్ను జీవితంలో భాగం చేసుకోవాలి. అలాగే రోజంతా యాక్టివ్గా ఉండాలంటే ఆ రోజు మనం తీసుకునే తొలి ఆహారం పైనే ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో శరీరానికి శక్తిని అందించే పదార్థాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పండ్లు, కూరగాయలు, నట్స్ వంటివి తీసుకోవాలి. రోజు ఉదయాన్నే ఏదైనా ఒక పండు లేదంటే నానబెట్టిన కొన్ని బాదాం, కిస్మిస్లను తీసుకోవాలి. ఇలా తీసుకోవడం అలవాటుగా మార్చుకుంటే రోజంతా యాక్టివ్గా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మంచిది. సో ఇది ఫ్రెండ్స్, ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఎన్ని ఆస్తిపాస్తులున్నా ఆరోగ్యంగా లేకపోతే ఎందుకు పనికిరాడు. మనిషికే కాదు, ప్రపంచంలో ప్రతి జీవికి ఇదే సూత్రము. మనిషి జీవితంలో ప్రశాంతత ఉన్నప్పుడు ఆనందం, సంతోషం అనేదే సాధ్యమవుతుంది. మనిషికి సంతోషం అనేదే పెద్ద ఆస్తి. అంతకు మించిన ఆస్తి ప్రస్తుత సమాజంలో దొరకదు. చూడటానికి చిన్న చిన్న అలవాట్లే కావచ్చు, కానీ కొన్ని అలవాట్లు పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఏమాత్రం చిన్న చూపు చూడకూడదు. ఈ అలవాట్లు రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.